దేవుని నామాన స్తోత్రం కలుగును గాక. దైవజనుడు నా వందనాలు. అలాగే కూడి వచ్చిన పరిశుద్ధులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం దేవుని కృప అయి ఉన్నది. నా పాత జీవితం అయితే చాలా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అన్నమాట. అది నేను దేవుని నమ్మకం ముందు నేను దేవునిలోకి వస్తాను అంటే కొన్ని నెలల ముందుగా నా జీవితం భయంకరమైన హీన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎటువంటి హీన స్థితి అంటే ఆర్థికంగా అన్నమాట. కొన్ని వ్యసనాలు. మ్యారేజ్ అయ్యింది, 3 పిల్లలు కూడా కలిగారు. ఆ జీవనోపాధి విషయంలో ఏదో అంటే అప్పటికి గోపాల్ ఆటో సర్వీస్ అని అక్కడ సెక్యూరిటీ గార్డ్ కింద చేసేవాడిని. ఆ జీతం కూడా అంతంత మాత్రమే. ఆ పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టమే. అలాగున్నప్పుడు నేను పేకాటలు ఆడేవాడిని, కోడి పందాలకి వెళ్ళేవాడిని, స్నేహితులతో సరదాగా మందు కూడా తాగేవాడిని. ఇటువంటి అలవాట్లకి కొద్దిగా బానిసే ఉన్నాను. ఈ పేకాట విషయంలో ఎంతగా దిగజారిపోయానంటే జేబులో 10 రూపాయలు ఉంటే చాలు, ఇక్కడ మంగళ షాపుల వెనకాల అక్కడ పేకాట ఆడుతుంటే వాళ్ళతో వెళ్ళి కూర్చుని పేకాట ఆడేవాడిని. అంత హీనస్థితికి నేను వెళ్ళిపోయాను. అలా జరుగుతుండగా అది 1996 సంవత్సరం. నేను అప్పటికి ఇంకా ఇక్కడ నాకు సరిగా నేను ఉండటం లేదని నేను కాకినాడ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ కాకినాడలో ఉండగా నాకు నోటంబట బ్లడ్ పడింది. బ్లడ్ పడితే అది హాస్పిటల్కి వెళ్ళాం. అది కుసుమ అనుకుంటా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏదో వైద్యం చేసి పంపేశారు. మళ్ళీ ఆ వారంలోనే మళ్ళా తిరిగి బ్లడ్ పడడం జరిగింది. అది బ్లడ్ పడడం అంటే ఏదో దగ్గుతో వచ్చే చిన్న బ్లడ్ కాదండి, మొత్తం వామిటింగ్స్ అనమాట. బ్లడ్ వామిటింగ్స్ మరి ఎక్కువగా అయిపోతుంటే అప్పుడు ఆ రాత్రికాల సమయంలో మా శేఖర్ బాబు, మా రాంబాబు, మా బావ వీళ్ళు నన్ను తీసుకుని ట్యాక్సీలో కాకినాడ బయలుదేరేలేరు. ఆ ట్యాక్సీలో కూర్చున్నాను కానీ నాకు బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయి. ఆ ట్యాక్సీ బయటికి డోర్లు ముఖం పెట్టి వామిటింగ్ చేసుకునేవాడిని. వాళ్ళు బయటికి నేను ముఖం పెడుతుంటే ఎక్కడన్నా ఇదవుతానేమో మళ్ళీ లోపల లాగేసేవారు. అంత భయంకరమైన స్థితిలోకి ఆ రోజు మా గౌరీశంకర్ అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ నైటు అక్కడ ఎమర్జెన్సీలో పెట్టి వైద్యం చేసిన తర్వాత ఆ ఉదయాన్నే తిరిగి టీబీ వార్డుకి పంపేశారు నన్ను. అప్పుడు టీబీ వార్డు అంటే సుమారుగా 30 సంవత్సరాల క్రితం మాట. ఇది ఎంత భయంకరంగా ఉండేదంటే ఏ ఒక్కరం కూడా అక్కడ ఉండలేని పరిస్థితి అన్నమాట. అక్కడికి వెళ్ళినా సరే నాకు వామిటింగ్స్ తగ్గలేదు. ఎక్కువగా వాంతుల కింద అయిపోతూ ఉండి ఆ పరిస్థితుల్లో ఇంకా డాక్టర్ అన్నాడు, ఈ అబ్బాయి బతకడు, ఇంకా మీరు తీసుకువెళ్ళిపోవాలి. సాయంత్రం 6 గంటలకు టైం ఇచ్చాడండి. మీరు 6 గంటలకల్లా కుమారుడు చనిపోతాడు, మీరు తీసుకెళ్ళిపోండి అని. అన్న పరిస్థితిలో ఇంకా మా వాళ్ళందరూ కూడా మా అత్తింటి వారికి, నా రక్త సంబంధుల బంధువులందరికీ ఫోన్ చేశారు. వాళ్ళందరూ నన్ను తీసుకువెళ్ళిపోవడానికి రెడీగా వచ్చేసారు అందరూనే. సమయం 6 అయింది, నేను చనిపోలేదు. ఇంకో అరగంట ఎంతో చూసినట్టున్నారు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. అప్పుడు మా అన్నయ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు 6 గంటలకల్లా చనిపోతాడన్నారు కదా, ఇంకా చనిపోలేదు, బ్లడ్ ఎక్కిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమంటే ఆ డాక్టర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఊపిరితిత్తులు కణాలు పడిపోయి బ్లడ్ ఎక్కించిన చిల్లుకుండలో వేసిన నీరు వలె
మరలా బ్లడ్ పోతుంది, ఎక్కించిన అనవసరం అని చెప్పినప్పుడు మా అన్నయ్యలు లేదులేండి ఒకవేళ పోతే పోతుంది మీరు ఎక్కించండి అంటే ఆ సమయంలో మరి డాక్టరు బ్లడ్ ఎక్కించడం జరిగింది. అంతకుముందే నేను వార్డుకి వెళ్ళినప్పుడు అక్కడ 2-3 సహోదరులు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వారు ఏమన్నారంటే, బాబు నువ్వు యేసుప్రభు ప్రార్థన చేసుకుని ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు జీవాన్ని ఇస్తాడు అని చెప్పారు. అది చెప్పినప్పుడు నాకు గతం జ్ఞాపకం వచ్చింది. నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కనే నీలమ్మమ్మ గారని అక్కడ వాళ్ళ ఇంట్లో క్రిస్మస్కి వాటికి పండగలు చేసినప్పుడు అక్కడ వెళ్ళడం, వాళ్ళతో కూడా పాలు పంచుకోవడం అవి జరిగేది. అలాగే అవన్నీ గుర్తుకొచ్చినాయి. అంతకే 3-4 నెలలు ముందు నుంచే నేను యేసుప్రభుకి ప్రార్థన చేసుకోవడం చేసేవాడిని. ఏ విధంగా అంటే నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, యేసుప్రభు నాకు ఈ సమస్యలో ఉన్నాను, నాకు ఆ సమస్య తీర్చమంటే వెంటనే పని జరిగిపోయేది. అప్పుడు నేను అనుకునేవాడిని, ఇదేంటిది యేసుప్రభు ప్రార్థన చేస్తే వెంటనే పని జరిగిపోతుంది, మన దేవుళ్ళ కన్నా యేసుప్రభు బెటరు, బాగా చేస్తున్నాడు పనులు అని నేను అప్పట్లో అనుకునేవాడిని. ఆ విధమైన అవన్నీ నాకు గుర్తొచ్చిన తర్వాత నేను యేసుప్రభు మీద విశ్వాసం ఉంచాను. తర్వాత నాకు ఏమీ తెలియదు, కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బ్లడ్ ఎక్కించడం, మళ్ళా తిరిగి నేను కోలుకోవటం జరిగింది. కోలుకున్న తర్వాత కూడా నేను పడుకుంటే మళ్ళీ బ్లడ్ వచ్చేసేది. ఎన్ని రోజులు నేను అలాగా మంచం మీద కూర్చుని ఉన్నానో తెలియదు, కానీ కొన్ని రోజులు అలాగా మంచం మీద కూర్చునేవాడిని, కొన్ని రోజులు ఒక పక్కకే తిరిగి పడుకునేవాడిని, రెండో పక్క తిరిగితే మళ్ళీ పడుకోలేకపోయేవాడిని. అంత బాధ నేను అనిపించాను. అలాగా దేవుని కృపను బట్టి మెల్లిమెల్లిగా నేను కోలుకోవడం జరిగింది. కోలుకున్న తర్వాత మరి నేను కాకినాడలోనే మెక్క గారి ఇంటికి వచ్చాను. ఈ విషయంలో మరి మా అన్నయ్యలు ఎంతగానో వారి యొక్క ధనమును ఖర్చు పెట్టి నా వైద్య నిమిత్తం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. అలాగే మా అక్క కూడా టీబీ పేషెంట్ అని కూడా చూడకుండా మరి వారి ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నన్ను ఎంతగానో ఆదరించింది మా అక్క. వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించమని వేడుకొనిచున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరికి దేవుని దీవించును గాక. ఆ సమయంలో నేను కాకినాడలోనే ఉన్నాను. పైకి బాగానే ఉన్నాను, కానీ లోపల నాకు ఏ విధమైన శక్తి లేదు, చాలా బలహీనంగా ఉండేవాడిని. పైకైతే బాగానే ఉంటున్నాను. వీళ్ళు అన్నారు, ఎంతకాలం ఇంట్లో ఉంటావు, ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళి పని చేసుకోవచ్చు కదా అంటే కాకినాడలో ఒక మెడికల్ షాప్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా నేను చేయలేకపోతే మళ్ళా నేను యథావిధిగా అక్కగారి ఇంటికాడ ఉండేవాడిని. అప్పుడు మా పెద్దమ్మని దూర బంధువు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. ఒక రోజుని వాళ్ళు వచ్చినప్పుడు, బాబు నువ్వు ఎలాగా దేవుడిని తెలుసుకున్నావు కదా, కాకినాడ మేము చర్చికి వెళ్తున్నాం, నువ్వు రా అంటే నేను అంత ఇష్టపడలేదు. చర్చికి వెళ్ళడం అంటే దేవుడిని అంటే నమ్ముకుంటాం, కానీ చర్చికి నాకు ఇష్టం లేదు అని 2-3 వారాలు తప్పించుకున్న తర్వాత 3వ వారం వారికి దొరికేసాను. వాళ్ళు బలవంతాన చర్చికి తీసుకువెళ్ళిన తర్వాత చర్చిలో కూర్చున్నప్పుడు నాకు చాలా పీస్ఫుల్ అనిపించింది. చాలా ప్రశాంతమైన వాతావరణం చర్చిలో నేను అనుభవించడం జరిగింది. ఓహో, చర్చిలోకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నాను. అలాగే చర్చికి వెళ్ళడం జరుగుతుంది. అయినా నాలో ఉన్న శరీర బలహీనతలను బట్టి నాకు ఇంకా అక్కడక్కడ నొప్పులు రావడం, బలహీనంగా ఉండడం, ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా ఇన్ని బాధలు పడి ఇలా జీవించడం కన్నా చనిపోవడమే మేలని నేను ఆ రోజు శనివారం రాత్రి, ఆదివారం చర్చికి వెళ్తాం కదా, చర్చికి వెళ్ళిన తర్వాత చర్చి నుంచి వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జిలోకి వెళ్ళి దాని మీద దూకి చనిపోదాం అని ఆలోచన చేసుకుని ఆ రోజు చర్చికి వెళ్ళడం జరిగింది. ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఏలియాని హెజ్బేల్ తవ్వుతూ ఉంటుంది అన్న అంశం మీద మాట్లాడుతూ ఏలియా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను, ఈ యెజెబెలు చేతిలో చనిపోవడం కంటే నీ చేతిలో చనిపోవడం మంచిది, నా ప్రాణాన్ని నువ్వు తీసుకో అని ఏలియా ప్రార్థన చేస్తాడు.
దాన్ని బట్టి అక్కడ దైవజనులు ఏం మాట్లాడారంటే, దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుడే తీసుకోవాలో తప్పితే మనం తీసుకున్నామనే అడిగే అర్హత మనకు లేదు, అంచేత ఏ ఒక్కరు ఆత్మహత్యలు చేసుకోకూడదు అన్న విషయంలో దేవుడు అక్కడ నాతో మాట్లాడగానే అవును కదా, నాకు ఇచ్చిన జీవం దేవునిదే కదా, దేవుని విషయంలో నేను ఇటువంటి పొరపాటు చేయకూడదు అనే ఆత్మహత్య ప్రయత్నాన్ని నేను విరమించుకోవడం జరిగింది. అలాగే కొన్ని రోజులు అక్కడ కాకినాడలో ఉన్నాను, తిరిగి గొల్లపాలెం రావడం జరిగింది. గొల్లపాలెం వచ్చిన తర్వాత ఇప్పుడు 96లో ఆ తుఫాను వచ్చింది కదండి, ఆ సమయంలో అన్నమాట. ఆ సమయంలో పంచాయతీ ఆఫీసులో ఈ కొన్ని రేషన్స్ ఏవో ఇస్తున్నారు, వాటి గురించిన రాయటానికి నమోదు చేసుకోవడానికి నన్ను కూడా రమ్మంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఏదో చిన్న దేవుని పాట పాడుకుంటే నా పక్కనే మన పాస్టర్ గారు కూడా ఏదో రాస్తున్నారు అక్కడ కూర్చుని. అప్పుడు అడిగారు, ఏమండి మీరు చర్చికి వెళ్తారా అని. అవునండి అన్నాను. ఏ చర్చికి అన్నారని. ఫుల్ గాస్పల్ చర్చ్ అండి, జగన్నాథపురం, అది సూర్యనారాయణపురం అని చెప్పాను. మీరు అక్కడికే వెళ్ళండి, ఇంకెక్కడికే వెళ్ళకండి అన్నారు. ఆ విషయాలన్నీ తర్వాత పాస్టర్ గారు చెప్తారు అనుకుంటున్నాను నేను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కొంత బలహీనతగా ఉండేది నాకు, ఒక పక్క నొప్పి వచ్చి తగ్గేది కాదు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను ఎక్కడ ఒక మారుమూల ప్రాంతంలో నేను ఉండి ఇక్కడ ఇలా బాధపడుతున్నాను, నువ్వు నన్ను చూస్తున్నావా అని ప్రార్థన చేసుకున్న వారం చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారం చేయుచున్నదని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. దాన్ని బట్టి కూడా నేను ఎంతగానో బలపడటం జరిగింది. అక్కడి నుంచి దేవుడు అంటే ఎవరు, అసలు యేసుక్రీస్తే ఎందుకు దేవుడు, ఎలా దేవుడు అనే వాటి మీద అన్వేషణ చేయడం, అనేక పుస్తకాలు చదవడం, వేదాల్లో మనకిచ్చిన రాసిన వేదాల యొక్క సారాంశము అవన్నీ చదవడం, అలాగా నేను ఎంతగానో బలపడుతూ మరి మన చర్చిలోకి రావడం జరిగింది. ఆ విషయాలన్నీ పాస్టర్ గారు చెప్తారు నేను ఏ విధంగా వచ్చానన్నది. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును కాక. అక్కడి నుంచి కూడా దేవుడు అంచెలంచెలుగా నన్ను ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరుస్తూ మరి ఈ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇంకనూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇంకా నమ్మకంగా జీవించలాగిన మా గురించి, మా కుటుంబాల గురించి ప్రార్థించండి. ఇంకనూ మా కుటుంబంలో రక్షించబడుతున్నారు, నా కుటుంబంలో కూడా రక్షించబడుతున్నారు. మీకు అందరికీ తెలుసు. ప్రార్థన చేయమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మా కుటుంబంలో రక్త సంబంధికులు అందరూ కూడా ఒకే కుటుంబంగా ఐక్యతగా మేము అందరూ కలిసి ఉండేలాగిన మా కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేయమని దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ కూడిక ఎంత అద్భుతంగా జరిగిందంటే అది సంఘం యొక్క ప్రార్థన అయినది. అద్భుతం ఏమిటంటే ప్రతిరోజు రాత్రి కరెంటు పోయేది, ఈరోజు కరెంటు పోలేదు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకటి ఏంటంటే నా సాక్ష్యంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని నేను మర్చిపోయాను, అదే నా భార్య. నేను హాస్పిటల్లో ఉండగా టీబీ వార్డు ఎంత భయంకరంగా ఉంటుందో నేను చూస్తుండగా నా పక్కపేటల మీద ఉన్న కొంతమంది యొక్క భార్యలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వాళ్ళకి పరిచయం చేయటానికి భయపడి. నా భార్య అయితే నా దగ్గర ఉండి ఎంతో పరిచయరే. అది ఎలా చేసిందంటే దేవుడే ఆ ముసుగుని అలాగే వేసాడనమాట. ఏమీ తెలియనట్లుగా ఒక పిచ్చిదానిలాగా నాకు సేవ చేసింది. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ఈ కూడికి వచ్చినందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరు ప్రేమ విందుని తీసుకుని మా కుటుంబం గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మగవారికి అయితే ఈ ప్రక్కన ఏర్పాటు చేయబడింది, స్త్రీలకి ఈ ప్రక్కన ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరూ క్రమంగా ఈ యొక్క ప్రేమ విందుని తీసుకోవాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మేము దీవించను గాక.